హాయ్ ఫ్రెండ్స్. పల్లెటూర్లలో యువకులు ఎట్లా తయారైనరో తెలుసా? వీళ్ళు వాళ్ళ ఇంట్లో అన్ననో, అక్కనో పిలుస్తారో లేదో గానీ, రాజకీయాలలో రేవంత్ అన్న, కవితక్క, కేటీఆర్ అన్న ఇగో ఇట్లా తయారైనరు. వీళ్ళు ఎదుటి వాళ్ళు ఎవడైనా వీళ్ళ రేవంత్ అన్నని ఏమన్నా తిట్టిండనుకో, వీళ్ళని తిట్టినట్టే ఫీల్ అవుతారు. ఇక ఎదుటోన్ని ఎట్లా పడితే అట్లా తిడుతూనే ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేసి మళ్ళా వాని ముఖమే చూడాలి, వీడు వాని ముఖం చూడాలని ఆలోచించట్లేదు. మొత్తం రాజకీయం మొత్తం వీళ్ళ భుజాలేసుకున్నట్టే మాట్లాడుతున్నారు. సరే నేను ఒకటే చెప్తా వినండి. ప్రతి రాజకీయ పార్టీలో మంచి నాయకులు ఉంటారు. చెడు నాయకులు పక్కన పెట్టండి, మంచి నాయకులు అయితే ఉంటారు. నేను చెప్తున్నా వినండి. కాంగ్రెస్‌లో ఉన్నారు, బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇంకా ప్రతి పార్టీలో ఉండొచ్చు. నాకు తెలిసి నా ఫీల్డ్‌కి సంబంధించి నేను వ్యవసాయం చేస్తా కాబట్టి, నేను వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ తెలుగుదేశం ఉండే. చంద్రబాబు నాయుడు మనకి రైతులకి ఏ ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. 100% ఆయనకు ఎటువంటి అవకాశం లేదు. ఆయన మంచివాడని నేను అస్సలే అనను. తర్వాత వచ్చేసి రాజశేఖర్ రెడ్డి. ఈయన రాంగా మొత్తానికైతే ఒక 50% అయినా మంచి చేసిండు. ఈయన హయాంలో బీటీ గింజలకి 2000 రూపాయలు ధర ఉంటే రఘువీరారెడ్డిని పంపించి అంటే రాయల్టీ ఎందుకు ఇవ్వాలి అనేసి కొట్లాడి 830 రూపాయలకి మనకు బీటీ గింజలు వచ్చేటట్టు చేసిండు. ఇగో ఇట్లాంటి లీడర్లను మనం వాళ్ళని ఏ పార్టీలో ఉన్నా కానీ మనం వాళ్ళని మెచ్చుకోండి. మన రాజశేఖర్ రెడ్డిని మెచ్చుకోండి. ఇంకా తర్వాత పోతే ఆ కరెంటు గురించి సరే తెలుగుదేశం హయాంలో ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. కానీ మన కాంగ్రెస్ వచ్చినాక 4 గంటలు, రాత్రి 3 గంటలు. మొత్తానికైతే ఆయన ఆ 7 గంటలు పర్టికులర్గా ఇచ్చిండు. 7 గంటలు మాత్రమే ఇచ్చిండు. సరే మొత్తానికి పంటలు మాత్రం మంచినే సరే పర్లేదు పండినాయి. తర్వాత వచ్చేసి టీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ మనకు ఎప్పుడన్నా కెనాల్స్లో ఒక నెల 2 నెలల అంటే కంటిన్యూగా పోయిన రోజులు ఉన్నాయా? ఏది అంతకుముందు ఉన్న ప్రభుత్వాల హయాంలో లేవు కదా. మరి కరెంటు పొద్దున్న దాకా ఉంటుంది. మనం ఎప్పుడు మనకు నీళ్ళు అవసరం ఉన్నదో అప్పుడు పోయి కట్టుకుంటున్నాం. నీళ్లు కూడా అప్పుడు గ్రౌండ్ వాటరు 60-70 ఫీట్ల లోతులో ఉండేది అంతకుముందు కేసీఆర్ రాకముందు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులని, లీడర్లని, వాళ్ళు మంచి చేసిన లీడర్లని. అంతేగాని నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ ఇవి మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క యువకుడారా మీరు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని మెచ్చుకోండి. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే మళ్ళీ ఒకరి ముఖాలు మనం చూసుకోవాలి. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఉంటానండి.